దయచేసి అందరూ కూడా జెండాలని దించవలసింది కోరుతా ఉన్నాం. జెండాలు అందరూ దించాలి. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఆ జెండాలన్నిటి కూడా కింద దించాలి. దించండి దయచేసి. ఇటు సైడు జెండాలు దించండి. జెండాలు తమ్ముళ్ళు దయచేసి ఆ జెండాలను దించండి. వెనక వాళ్ళు కనిపించాలంటే మీరందరూ కూడా ఆ జెండాలను దించాలి. ఒకసారి దించండి జెండాలు. ఇటు సైడు దయచేసి జెండాలన్నీ కూడా కింద దించాల్సింది కోరుతా ఉన్నాం. ప్రజాగళం నవ్యాంధ్ర నిర్మాత మనందరి అభిమాన నాయకులు, మనందరికీ స్ఫూర్తిదాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అనునిత్యం ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూ పోరాటం చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పెడన నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున 5 సంవత్సరాలైంది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి. కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ ప్రభుత్వం ఒక అరాచక పాలనని 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా చూశారు. ప్రజావేదికను కూల్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం కక్షపూర్తి ధోరణితో ప్రతి ఒక్కరి మీద ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ రెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మరి అన్ని రంగాల్ని కూడా సర్వనాశనం చేశారు. ప్రజల మీద పన్నుల భారం మోపారు. ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించారు. ఈ రోజున ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి కింద గద్దె దించాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన పెడన నియోజకవర్గం గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో గతంలో మరి అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో ఈ పెడన నియోజకవర్గం పూర్తిగా దోపిడీకి గురైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 మండలాల్లో ఉన్నటువంటి ఇసుకనంతటినీ కూడా దోచేశారు ఈ వైసీపీ నాయకులు, మంత్రి కలిపి అందరూ కూడా. మరి కృత్తి వెన్ను మండలంలో అయితే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ కూడా ఎకరానికి 20,000, 25,000 అని ఫిక్స్డ్ రేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా దోచుకున్నారు. అదేవిధంగా జోదాలకు అడ్డాగా ఈ పెడన పట్టణాన్ని మార్చారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మునంతటి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక దుర్మార్గ పాలన నడిచిందో, ఏ విధంగా అయితే ల్యాండ్ సైన్స్ మైన్ దోచుకున్నారో మన పెడ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా దోచుకున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మన పెడ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా రైతులే. కానీ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఆదుకోవటం మనందరం కూడా చూసాం. ఆ రోజున ఎటువంటి తుఫాను వచ్చినా కానీ కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర కొని ఆ రోజున ప్రతి రైతుకి కూడా న్యాయం చేశారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా మరి రైతుల్ని నష్టపరిచిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి తుఫాను వచ్చినా కానివ్వండి, అదేవిధంగా మరి మొన్న డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్కి ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదు. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎక్కడికి వచ్చి మరి పొలాల్లో కూడా తిరిగినటువంటి పరిస్థితి అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు ఇవ్వటం మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజున ఒక్క పరికరం కూడా మరి రైతులకు అందించలేదు. ఒక పక్కన వర్షపాతం పూర్తిగా ఉన్నా, డ్యాములన్నీ నిండుగా ఉన్నా కానీ సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల సరిగ్గా ఎక్కడో కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా కానీ కాలువలు కానివ్వండి, ఏవైతే పంట కాలువలు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఎక్కడ కూడా తోకపోవటం వల్ల చిన్నపాటి వర్షానికే పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులందరూ కూడా 1కి 3 సార్లు పంటని ఎదలేసుకుని నారుమళ్ళి పోసుకుంటా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా మరి పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు నష్టపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ధాన్యం అమ్ముకుంటే ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా డబ్బులు పడలేదు ఇక్కడ పెడ నియోజకవర్గం రైతాంగానికి అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి చేనేత రంగం, పెడన పట్టణం అనగానే చేనేత, మరి దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కేవలం నేతన్న నేస్తాం అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టి వాళ్ళ నాయకులకు మాత్రమే, వాళ్ళ కండవాలు వేసుకుంటే మాత్రమే వాళ్ళకు మాత్రమే ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున మరి గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేనేత రంగానికి సంబంధించి అనేక రకాలైన ప్రోత్సాహాలు ఇచ్చారు, అనేక రకాలైన సబ్సిడీలు ఇచ్చారు. దాని ద్వారా చేనేత రంగం ముందుకెళ్ళింది. ఈ రోజున సొసైటీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా చేనేత రంగానికి కేటాయించకపోవటం వల్ల ఈరోజు చేనేత రంగం అంతా కూడా పూర్తిగా మరి సర్వనాశనం అయిపోయింది. సొసైటీలన్నీ కూడా అప్పులు పాలైపోయి కొన్ని సొసైటీలు అయితే మూసేటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి తప్పకుండా మరి ఈ రోజున నాకు ఈ పెడ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. తప్పకుండా మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో అందుకు నమ్మకం వమ్ము కాకుండా ఈ పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద తప్పకుండా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పుడు మన మచిలీ పార్లమెంట్ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ బలపరిచినటువంటి జనసేన అభ్యర్థి మచ్చలైనటువంటి వ్యక్తి వల్లభనేని బాలశౌరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జన సైన్యానికి అధినేత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు,
కాగితం కృష్ణప్రసాద్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైన్యానికి, తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి మొట్టమొదటిగా నమస్కారం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేయటం తప్పితే వేరే పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ పెడన నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇక్కడ రైతాంగం పూర్తిగా వరి మీద ఆధారపడేటువంటి రైతాంగం. నీళ్లుంటే 2 పంటలు కూడా వరి పండించుకోవటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఈ పెడన నియోజకవర్గంలో, ముఖ్యంగా బంటిమల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. కానీ మరి ఈరోజు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో 72% పైన పూర్తయితే 1% కూడా పూర్తి చేయకుండా మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉండి మరి ఇటు రైతాంగానికి సాగునీరు ఇబ్బంది, అలాగే ఒక పక్క త్రాగునీరు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఏం చేయాలో మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదే తీర ప్రాంతం. మరి తాగటానికి మంచినీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి ప్రాంతం ఈ పెడన ప్రాంతం. రేపు మనం అధికారంలోకి రాగానే పోలవరం నీళ్లు కానివ్వండి, లేకపోతే కృష్ణా వాటర్ కానీ తీసుకొచ్చి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక పార్లమెంటు సభ్యుడిగా జలజీవన్ మిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 330 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ రోజు కూడా దాన్ని టెండర్లు పిలిస్తే టెండర్ వచ్చే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరన్నా టెండర్ వేస్తే 10 మంది కాంపిటీషన్కి వస్తారు పనులు చేద్దాం అనేటువంటిది. కానీ డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు వీళ్ళు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వకపోవడంతో వల్ల ఒక్కరు కూడా టెండర్లు వేసేటువంటి పరిస్థితి లేరు. చేనేత కార్మికులు అనేక మంది ఉంటారు. నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను బాబు గారిని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి స్కీములన్నింటిని కూడా తిరిగి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఆక్వా రంగం ఉంది. ఆక్వా రంగంలో అనేక మంది చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నటువంటిది. ఈరోజు పవర్ ఛార్జెస్ వాళ్ళకి దాదాపు 6 రూపాయలు 7 రూపాయలు ఇవ్వటం వల్ల వాళ్ళు నష్టాల్లో మునిగిపోయి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని తప్పకుండా ఆచరించి ₹1.5-2 పవర్ ఛార్జెస్ ఇవ్వటం వల్ల ఆక్వా రంగంలో, ఆక్వా రైతుల్లో వెలుగు నింపాలని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కౌలు రైతుని సొంత డబ్బులతోటి ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ నాయకుడు అంటే ఆ రకంగా ఉండాలి. మట్టిని గురించి ఆలోచించటమో, ఇసుకని గురించి ఆలోచించటమో మరి ముఖ్యమంత్రులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి నేను జనసేన పార్టీలో చేరాను. ఇటు పక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నేను బీ ఫారం తీసుకొని వచ్చాను. శ్రీరామనవమి సందర్భంగా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి మరి పక్కన ఉన్నటువంటి బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ఆశీస్సులతోటి మీ ఇద్దరం తప్పకుండా గెలుస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్, జై చంద్రబాబు నాయుడు గారు, జై నరేంద్ర మోడీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పెడన ప్రజలందరికీ, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి